హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ కొబ్బరాన్ని వండుతున్నాను ఫ్రెండ్స్. చికెన్ తీసుకున్నా, ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఇది అన్నంలో వేయడానికి చెక్క, లవంగా, యాలక్కాయలు ఫ్రెండ్స్. కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున నీళ్ళు, పాలు కలిపి ఇలా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కర్రీకి అయితే కడాయి పెట్టుకున్నాను. ఈ 2 ఒక్కసారి అయిపోతాయి ఫ్రెండ్స్ 10 నిమిషాల్లో. నీళ్ళు అయితే వంపేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో పాలు కూడా, కొబ్బరి పాలు కూడా ఇలాగా ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున పోసుకోవాలి. మీరు ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటారో అన్ని గ్లాసులకి అన్ని 2 పోసుకోవాలి ఫ్రెండ్స్. కొలత పోసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను వేసింది 3 గ్లాసులు, 3 గ్లాసులకు 6 గ్లాసులు పోసాను నీళ్ళు. దీంట్లో కొంచెం పసుపు, మనకి ఉప్పు సరిపడా ఉప్పు, చెక్క, లవంగా, యాలక్కాయలు వేసేసుకొని మూత పెడితే మన అన్నం ఎలాగైతే అత్తేసి ఉడికిపోయిద్దో అలా ఉడికిపోయిద్ది ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోద్ది, ఈజీగా ఉంటుంది. ఎంత బలమైన ఆహారం, మన పాత వంటకం ఇది. అప్పుడు బిర్యానీలు లేనప్పుడు ఇదే బిర్యానీ ఫ్రెండ్స్. స్టవ్ ముట్టించుకొని పొయ్యి మీద అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. 10 నిమిషాల్లో అయిపోయే వంట. ఈలోగా కూర కూడా రెడీ చేసుకుందాం. కడాయి పెట్టాను, నూనె పోసుకొని దీన్ని కూడా రెడీ చేద్దాం. 2 ఒక్కసారి అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ ఉంటే వేయండి, ఎందుకంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఈలోగా కర్రీగా అయితే సరిపడా నూనె పోసుకున్నాను. ఇప్పుడు మసాలా దినుసులు వేసేస్తా ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసేద్దాం కూరలు సరిపడా ఇప్పుడే. తర్వాత తీసి వేసుకోండి, ఎందుకంటే అన్నంలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి తీసి వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కస్తూరి మేతి ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. ఇది వేసుకోవటం వల్ల నీసు వాసన రాదు, కూర మంచి వాసన వస్తుంది. కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం దోరగా వేగిన పసుపు వేసుకున్న తర్వాత కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. 1/2 కేజీ కదా 2 స్పూన్లు పడుతుంది. 1/2 కేజీ అయితే 1 స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఈ మసాలా అంతా ముక్కలు పడుతుంది ఫ్రెండ్స్. నీరంతా బయటకు వచ్చాక అప్పుడు టమాటా వేసుకున్నాం. టమాటా ప్యూరీ కానీ టమాటా కానీ. నేనైతే టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిన దాంట్లోనే ఒక 2 టమాటాలు అయితే మిక్సీ వేసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చగా కోసుకుంటా కూర్చుంటాను. సండే అంటే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని వండేటప్పటికి లేట్ అయింది. పిల్లలు అయితే ఆకలి అంటారు కదా ఫ్రెండ్స్. అందుకని త్వరగా అయిపోవాలని కట్ చేసే టైము మిక్సీ వేసేసాను. కలిపేసా ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి మగ్గిద్దాం. వాటర్ అంతా దాంట్లో ఉన్న నీచు నీళ్ళు అన్నీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం అన్నీ వేసుకుందాము. చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు, ఎందుకంటే ఉల్లిపాయల్లోనే నేను సరిపడా వేసాను. మీరు తిన్నంత మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఈలోగా అన్నం చూద్దాం. పొంగు పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా కూర అయ్యేలోపు అన్నం కూడా రెడీ అయిపోతుంది. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వాటర్ అన్ని పైకి వచ్చేసినాయి. ఇంక ఇప్పుడు కారం వేసేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం ఎగిరిపోయింది. ఇలా డ్రై అయిపోతే చాలు, నీసు నీళ్ళన్నీ పోయినాయి. ఇప్పుడు కారం వేసేసుకుందాము. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నాను. మీరు తిన్నంత వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే కొంచెం కారం తింటాం కాబట్టి 3 స్పూన్లు వేసాను. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అన్నం అయింది నేను చూద్దాం ఫ్రెండ్స్. అన్నం కూడా ఉడికిపోవచ్చింది. కూరతో పాటు ఇది కూడా మగ్గిపోద్ది. ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, 1కి 2 పోసుకుంటే ఇలా ఉంటుంది. కొంతమంది పసుపు కలరు ఇష్టపడరు. అలాంటప్పుడు వైట్గా ఉండాలంటే పసుపు వేయటం అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. కొబ్బరి అన్నం అంటే పసుపుగానే ఉంటుంది కాబట్టి మేము కొంచెం పసుపు వేస్తాం. అది యాంటీబయాటిక్ కాబట్టి ఒంటికి కూడా మంచిది ఫ్రెండ్స్. వెనక వాళ్ళు పెద్దవాళ్ళు ఏది చేసినా మన ఆరోగ్యం కోసమే చేస్తారు కదా.
ఇప్పుడు టమాటా మిక్సీ వేసుకున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దాంట్లోనే అది కూడా వేసేసుకుందాం. మొక్క కనపడదు, గ్రేవీ వచ్చింది ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా ముక్కలు కట్ చేసే టైం సేవ్ అవుతుందని, నేనైతే ఆ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి దాంట్లోనే టమాటా కూడా వేసేసాను. చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. టమాటా కూడా ఉడికిపోయింది. ఇలా తినేవాళ్ళు ఇలా ఉంచేసుకోవచ్చు గరం మసాలా కలుపుకొని. నేను ఏ కూర అయినా సరే గ్రేవీగా వండుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లల మొక్కల కంటే గ్రేవీ ఇష్టపడతారు. కొంచెం కొబ్బరి పొడి 2 స్పూన్లు, ఒక 2 స్పూన్లు గరం మసాలా దినుసులు ఆయిల్లో వేసాను కాబట్టి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోండి ఫ్రెండ్స్. మేము ఎక్కువ తింటాము ఘాటు, అందుకే నేను వేసాను. ఉడుకుతున్నప్పుడు వాటర్ పోస్తాం కదా, వాటర్ బదులు కొంచెం కొబ్బరి నీళ్ళు అయితే మిగిలినవి అన్నంలో పొయ్యిగా అవి కూడా పోసేసుకుంటున్నాను ఫ్రెండ్స్, వేస్ట్ కాకుండా. మేము షార్వాలా తింటామని చెప్పాం కదా, కొబ్బరి పాలు మిగిలినవి అవి పోసేసాను. 1-2 కాకుండా ఎక్కువ బియ్యం పోస్తే సరిపోయేది. నేనైతే సాయంత్రం అన్నం తినరు కాబట్టి చపాతీకి కానీ దేనికన్నా కర్రీ పనికొచ్చింది. పాలు వేస్ట్ కాకుండా కర్రీలో వేసేసాను ఫ్రెండ్స్. దీన్ని ఉడకనిస్తే అయిపోతుంది, కొత్తిమీర జల్లుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి అన్నం చూద్దాం ఫ్రెండ్స్, కొబ్బరి అన్నం. చూసారా అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, 1-2 పోసుకుంటే చక్కగా ఉడికిద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మసాలాలు తక్కువ ఉంటాయి కాబట్టి. మీరు కూడా తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలామంది నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. అన్నీ తెలిసిన ఫ్రెండ్స్ కంటే తెలియని ఫ్రెండ్సే ఎక్కువ మంది లైక్ చేశారు. తెలిసిన వాళ్ళకి చెప్పవసరం లేదు, వాళ్ళు చేస్తారు కనుక. తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా చాలామంది చేసినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. కొబ్బరి అన్నం అయితే అయిపోయింది. కర్రీ కూడా కొబ్బరి పాలు పోసాను కాబట్టి కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే అయిపోతుంది. నూనె అంతా ఇలా సైడ్ వచ్చేసింది కదా, కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. షార్వా లాగా ఉంటుంది. మొక్కలు తినేవాళ్ళు మొక్కలు తింటారు, గ్రేవీ వేసుకునే వాళ్ళు గ్రేవీ వేసుకుంటారు. ఇలా ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇంకా దగ్గరికి కావాలంటే మీరు చక్కగా చేసుకోవచ్చు. ఇందాక ఫస్ట్ చూపించాను కదా, ఆ స్టేజ్లో తినేయచ్చు. ఇదే సాంబారు లేదు కాబట్టి ఇదే సాంబార్ కింద, ఇదే షార్వా కింద తినాలి కాబట్టి కంపల్సరీ కొబ్బరి అన్నంలో కానీ పలావ్లో కానీ నేను ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. ఇది గట్టి ఇంకా ఒక 10 నిమిషాలు ఆగితే ఇది చిక్కగా అయిపోతుంది గ్రేవీ. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకొని తినండి. కొబ్బరి అన్నం కోడి మాంసం ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మా వంట అయితే అయిపోయింది. దీంట్లోకి పెరుగు చట్నీ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్.